టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్య భరిత చిత్రం పాపం ప్రతాప్ కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఆడియన్స్ ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా మంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి అప్లాగ్స్ వస్తుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఇది పాపం ప్రతాప్ ఫిలిం. ఈ సినిమా ద్వారా నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ చాలా ధైర్యంగా సంతోషంగా చెప్పగలుగుతున్నా. బ్యూటిఫుల్ మెలడీస్ అండ్ మాస్ బిట్ చేయగలిగే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా పాపం ప్రతాప్ ద్వారా దొరికింది. నరేష్ డెబ్యూ డైరెక్టర్, బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా బాగా చేశారు. ఆయన చాలా కష్టపడ్డాడు, మంచి సపోర్ట్ చేశాడు. రాకేష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ రెండు కాకుండా తిరు వాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైం నాకు. ఇద్దరం ఫస్ట్ ఫిల్మ్ కాకముందర మెట్రోపాలిటన్ కెఫేలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సో అండ్ ఎప్పుడు ఏమంటారు మసూదలో కానీ ప్రీ వెడ్డింగ్ షోలో కానీ వీటిలో ఇంట్రోవర్ట్గా కనిపించిన తిరుని ఫస్ట్ టైం వైల్డ్గా ఓపెన్ చేసినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జనరల్గా మనం హైదరాబాద్ డిగ్రీ పట్టా తీసుకొచ్చి ఓ జాబ్ సంపాదించి చెల్లికి పెళ్లి చేసిన అప్పులు తీర్చి ఇంట్లో సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అమ్మాయి సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, తల్లిగా గృహిణిగా భార్యగా ప్రూవ్ చేసుకుందాం అని ఒక గొప్ప ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్టోరీ చెప్పంగానే యాక్చువల్లీ ఫస్ట్ హాఫే నరేషన్ విన్నాము, కానీ ఆ ప్యాషన్ అవన్నీ చూసి అసలు ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్తో చేస్తే అది మా లక్ అనుకున్నాము. అండ్ కోర్స్ రాకేష్ లాంటి పార్ట్నర్ ఉంటే నేను అసలు ఎవరు తెలియదు కూడా తెలియదు నేను ఎవరికి. రాకేష్ గారే మొత్తం నడిపించుకుంటారు ముందు నుంచి. అండ్ కోర్స్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. తిరు అమేజింగ్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో మా ఈటీవీ నుంచి సాయి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ కిషోర్ కోర్స్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఆయన ఇన్పుట్ లేకుంటే ఇంత మంచి అవుట్పుట్ వచ్చేదే కాదు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు, చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి. లైక్ స్పెషల్గా చెప్పాలి అంటే ఆల్ ద క్యాస్ట్, అజయ్ ఘోష్ గారు, రాశి గారు, అండ్ హీరోయిన్ పాదల్ రాధాకృష్ణ అండ్ ప్రసాద్ బెహ్రా అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, రఘుబాబు గారు, అట్లా చాలా మంచి క్యాస్ట్. చాలా రోజుల తర్వాత లైక్ మనం అప్పట్లో పెద్ద వంశీ గారి సినిమాలు, జందర్ గారి సినిమాలు చూసేవాళ్ళము. ఆ దాంట్లో ఉన్న కామెడీ ట్రాక్స్ చాలా వరకు అరే ఇది అప్పట్లో చూసినట్టుంది, భలే ఉంది ఇది అన్న ఫీల్. పాపం ప్రతాప్, వీరప్రతాప్ ఎలా మారాడు అనేది ఈ కథ. సో ఏప్రిల్ 17th మీరు థియేటర్లో చూడొచ్చు ఈ సినిమాని. నేను ఈ ఆపర్చునిటీని జస్ట్ సినిమా గురించి చెప్పడానికి తీసుకుంటున్నాను. చాలా సందర్భాలు మళ్ళీ దొరుకుతాయి, అప్పుడు టీం గురించి అందరి గురించి మాట్లాడతాను. పాపం ప్రతాప్ అనే సినిమా ఏంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు ఫిల్మ్స్ కానీ స్కేల్ చేసుకుంటున్న ప్రాయంలో అది పాన్ ఇండియా కానీ లేకపోతే బిగ్గర్ స్కేల్ పెంచుకున్న ప్రాయంలో ఎక్కడో మనకి ఇష్టమైన సినిమాని మళ్ళీ చూడలేకపోతున్నాం, మళ్ళీ తీయలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు ఒక ఎస్వి కృష్ణారెడ్డి లాంటి సినిమా కానీ, ఒక ఈవీవి గారి సినిమా లాంటి సినిమాలు కానీ, ఒక జంధ్యాల లాంటి సినిమాలు కానీ, సో ఇలాంటి సినిమాలు మనం చూసి మన ఇష్టపడి ఈ స్టేజ్ మీదకి వచ్చి సినిమాలు తీయడం స్టార్ట్ చేసాం. మళ్ళీ మీ అందరికీ అలాంటి ఒక సినిమా, మీకు ఇష్టమైన సినిమా, మీకు నచ్చిన సినిమా మళ్ళీ ఒకసారి చూపించడానికి వస్తున్న సినిమా పాపం ప్రతాప్. సో పాపం ప్రతాప్ ఏప్రిల్ 17 ఇన్ థియేటర్స్. నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా కొత్తిమీర కట్టలు కట్టాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడడం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటున్నారు, ఎందుకులే బ్రో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు.
సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈరోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగో పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్లోనే.